భవనానికి వెళ్ళాలనుకుంటే మనకి అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ టనల్ అయితే చాలా బాగుందండి. ఈ విధంగా అయితే మనం భవానీ ఘాట్కి అయితే వెళ్ళొచ్చు. ప్రత్యేకించి టనల్ నుంచి వెళ్ళాలని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే భవానీ ఘాట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ నుంచి టనల్ అయితే ఉందండి, చాలా బాగుంది. చూశారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మేము మా ముందైతే ఒకటి గ్యాప్ ఇవ్వలేదు, అలాగే వెళ్తూనే ఉన్నాడు. మనకి భవన్ ఐలాండ్కి అయితే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సెక్యూరిటీ గార్డు పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు టికెట్ కోసం, ఇచ్చేవలసిందేనే. లోపల మనకు పార్కింగ్ కూడా బాగుందండి. మేము 5 మెంబర్స్ అయితే వెళ్ళాము. మాకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. చూడొచ్చు, ఇక్కడైతే నేను స్క్రీన్ పైన ఆ టికెట్ అయితే పెడతాను. లోపలికి వెళ్ళేసరికి మనకైతే ఐలాండ్ లోపలికి వెళ్ళేసరికి బోట్కి మనకు కావాలంటే ఈ విధంగా అయితే రేట్స్ అయితే ఉంటాయి. మేము పై బోట్ అయితే తీసుకున్నాం. పై బోట్ తీసుకోవడం కదా, అదే 100 అండి. 120 రూపీస్ తీసుకున్నాడు పర్ హెడ్. చిన్నపిల్లలు అయితే ఎవరైనా ఉంటే 90 రూపాయలు. రకరకాల బోట్లు అయితే ఉన్నాయి, చూడొచ్చు. అదేవిధంగా లోపలికి మనం వెళ్ళి పర్యాటక ప్రదేశాలు ఏమైనా చూడాలంటే కాంబో ఆఫర్లు ఎక్కడే పెట్టారు. పర్ హెడ్ 200 రూపీస్ అని పెట్టారు. ఎక్కడ తీసుకుని 200, లోపలికి వెళ్తే అది 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే అవుతుందని చెప్పడం జరిగింది వాళ్ళు. అదేవిధంగా రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. పైన లోపలికి వెళ్తే ఒకటి 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ మేము కింద ఉన్న 200 రూపీస్ కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాం. 1000 రూపాయలు అయితే అయింది. కిందన మనకి ఈ విధంగా అయితే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఐలాండ్కి మనం బోట్ ఎక్కక ముందు పార్క్ అయితే ఉంది. టికెట్ అయితే ఇచ్చాం. అప్ అండ్ డౌన్ కలిపి 120 రూపీస్ పర్ హెడ్. అంకుల్ అయితే మన వాచ్మెన్ అయితే టికెట్ని చింపేయడం జరిగింది. వెళ్ళేటప్పుడే చూస్తున్నారండి, వచ్చేటప్పుడు అయితే ఏం చూడట్లేదు. వెళ్ళి రావచ్చు, ఏ బోట్ అయినా ఎక్కొచ్చు, అక్కడ అవైలబుల్గా ఏది ఉంటుంది. 30 మంది అయితే బోట్ అయితే తీయడం జరుగుతుంది. టికెట్ అడిగాడు, ఇచ్చాను. లెక్క పెడుతున్నాడు మనోడు. 50 మందిలాగా 5 మందికి బోట్ ఎక్కిపోయాం. లైఫ్ జాకెట్కి ఒక బెల్ట్ లేదు, ఏమీ లేదండి. ఎవరు కూడా వేయలేదు, ఒక్కరు వేయలేదు. ఎవరో 30 మందిలో 5గురు వేశారు. అది కూడా వాళ్ళకి పూర్తిగా ఈతరాదు అన్నారు, వాళ్ళు వేశారు. నేను చూశాను వేద్దామని. చూడండి, కిందన పడేసి చాలా అంటే చాలా దరిద్రంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఏమీ బాగోలేదు వాళ్ళ మెయింటెనెన్స్ అయితే. బాగా చేస్తే, ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. విజయవాడకి వచ్చేవాళ్ళు అమ్మవారి గుడి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్తే చాలా బాగుంది. ఇంప్రూవ్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్ అయితే బాగుంది అయితే ఉంటుంది. మన రీసెంట్గా ఓపెన్ చేసిన రింగ్ రోడ్ అండి అది. వాళ్ళకి ఎదురు చూసిన ప్రకాశం బ్యారేజ్. బోటు చాలా స్లోగా వెళ్తుంది, నేను వెళ్ళాలా వద్దన్నట్టుగా. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు అరగంట పట్టింది. పోలండి, ఒకసారితో వదిలేసింది అనుకున్నాం మేమున్నాం. చూసారు కదా, సెంటర్లో ఉన్నాం సరిగ్గా. ఎప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళకి ఎక్కిన దాకా కాబరే, దిగిన దాకా కాబరే. చూడండి, చూసారు కదా, బోతలు అయితే చాలా బాగున్నాయి. వాళ్ళే పెంచుతున్నారంట. అందరం దిగిపోయాం. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకి రైట్ సైడ్ రూమ్లు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రెస్టారెంట్ అయితే ఉంటుంది. తినాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా ముందే తినేసి వచ్చేయండి. అక్కడికి వెళ్తే రేట్లు దూల తీరిపోతున్నాయి. లోన్ చూపిస్తాను మీకు రేట్లు ఎలాగ ఉన్నాయనేది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మనం తీసుకున్న టికెట్కి ఏ రూట్ మ్యాప్ పెట్టి వెళ్ళాలనేది ఇక్కడైతే ఇచ్చారు. పార్క్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. లోపల ఫుల్ గ్రీనరీ ఉంది, ఫోటోషూట్లు చాలా జరుగుతున్నాయి. లోపలైతే అమ్మవారిని అయితే ఇక్కడైతే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్కలంటే కూడా చూడొచ్చు. మా వాడైతే మొత్తం అన్నిటినీ ఒక ఆట ఆడుకున్నాడు. పెట్టిన టికెట్కి ఎవరైనా న్యాయం చేసుకున్నారంటే మా వాడే చేశాడు. ప్రతి ఐటెం కూడా వాడి పడేసాడు, ఏం వదలలేదులేండి. సర్లే, మేము ఎలాగ టికెట్కి న్యాయం చేయలేదు, నువ్వైనా చేయరని చెప్పేసి మనల్ని అయితే వదిలేయడం జరిగింది. ఇది ఒకటి బాగుందండి, రివర్స్ హౌస్ చాలా బాగుంది. 2500 అట ఒక రోజుకి. ఇది కూడా సేమ్ ప్రైజేనండి. అక్కడక్కడ కట్టారు, చాలా బాగున్నాయి. ఓయ్, దీని విషయం మేము పట్టలేదు, మా హౌస్ అయితే పట్టలేదండి. మేము ఏడు కూడా వేయలేదు. ఏదైనా వేస్తట మరి ఇంక వెనకతలే వస్తుంది అంట, అందుకనే వేయలేదు. చెక్కలతో కట్టారండి, ఇది చాలా బాగుంది. కిందనైతే పిల్లర్స్, పైన అయితే చెక్కలు, చాలా బాగుంది. మనం తిరగలేం అనుకుంటే ఈ వెహికల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 1 అవర్కి 120 రూపీస్ పర్ హెడ్. అదే సైకిల్ కూడా ఉంది. సింగిల్ సైకిల్ అయితే 120 రూపీస్ 1 అవర్కి.
అదేవిధంగా డబుల్ సైకిల్ అయితే 240 రూపీస్ కపుల్ సైకిల్. ముందుగా మనం ఒక 100 రూపాయలు అయితే ఎక్స్ట్రా పే చేయాలి వాళ్ళ దగ్గర అడ్వాన్స్గా. ఫోటోషూట్ చాలా జరుగుతున్నాయండి, మా చుట్టుపక్కల అయినవన్నీ ఫోటోషూట్స్ అవుతున్నాయి. చాలా బాగుంది. ఇది కొంచెం బాగుందండి ఎందుకంటే చూడడానికి. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా దరిద్రంగా ఉందండి, ఏం కూడా బాగాలేవు. మొత్తం అన్నీ ఇరిగిపోయి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మా టికెట్లో మొదట ఉంది అద్దల మహాలు, దీనికైతే మేము వెళ్ళాము, చూడొచ్చు. చాలా బాగుంది. నాకు నచ్చింది ఏదైనా ఉంటే ఇది ఒకటి నచ్చిందండి లోపల. చాలా బాగుంది. మేము ఇటు వెళ్తాం ఇటు వస్తున్నాం కూడా తెలియట్లేదు. చాలా బాగుంది. చూడొచ్చు ఒకసారి మీరు. లోపల అయితే మంచి మంచి సౌండ్స్ అయితే వస్తున్నాయి. నేనైతే సరిగ్గా రికార్డ్ అవ్వలేదని చెప్పేసి వేరే సౌండ్స్ అయితే పెట్టాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. చాలా బాగుందండి, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అందుకే 2 సార్లు వెళ్ళి వచ్చేసాను. అందరం కూడా వెళ్ళి వచ్చాను 2 సార్లు. చాలా బాగుంది. అక్కడ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఎట్లేవండి, ఎన్నిసార్లు అయినా మనం వెళ్ళొచ్చు, ఎంత ఏమైనా ఉండొచ్చు. కాదు మనం ఉంటే మిగతా టికెట్ల దగ్గరికి తీసుకున్నాం కదా కాంబో 3 కలిపి, అక్కడ వెళ్ళడానికి టైం అయితే సరిపోదని చెప్పేసి వెళ్ళిపోయాం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఫ్రీ మ్యూజిక్ అండి, చాలా బాగుందండి ఇది. దీని ఒరిజినల్ సౌండ్ మీకు బ్యాక్ సైడ్ పెడతాను లాస్ట్లో, చూడొచ్చు. తిరిగి తిరిగి వెళ్ళిపోయాం. ఓ దగ్గర కూర్చొని రెస్టారెంట్ వచ్చింది, కాఫీ తాగాలనుకుని కూర్చున్నాం. ఇంకా కడుతున్నారు చాలా. ఇదైతే మొత్తం అయితే పోయింది, విరిగిపోయింది. ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగున్నాం. ఇక్కడ కాఫీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? చాలా చిన్న కప్పు అండి, 25 రూపాయలు కాఫీ కాస్ట్. స్వీట్ కార్న్ సినిమా థియేటర్ల కంటే చాలా దారుణంగా ఉంది, 40 రూపాయలు. నెక్స్ట్ అయితే మేజ్ గార్డెన్స్కి అయితే వెళ్ళామండి. మీకు చూపిన విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంది. ఇటు వెళ్తాం ఇటు వస్తున్నాం ఏమీ తెలియట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. సైకిల్ తీసుకుని ఇది బెనిఫిట్ అండి, చూసారు కదా. వాళ్ళు అందులోకైనా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ సైకిల్ తోటి. చాలా బాగుంది. కానీ సైకిల్ కాస్టే చాలా ఎక్కువగా ఉంది, అరగంటకి 60 రూపాయలు ఈ సైకిల్కి. అందుకనే మరి మేమైతే నడుచుకుని మొత్తం తిరిగేసాం. లోపలికి లాస్ట్ వచ్చేసరికి అయితే ఈ విధంగా లోన్ అయితే ఉంటుందండి, చిన్న పార్కులు వచ్చేసారు. చాలా బాగుంది. ఇంకా వర్క్స్ చేస్తున్నారు. బయట నుంచి ఏదైనా ఫుడ్ తేవద్దు అంటున్నా కానీ మనం అయితే తెచ్చుకుంటే మంచిది. మేమైతే తెచ్చేసుకున్నాం, కాకపోతే టీ అక్కడ తేలాం కదండి, టీ కాఫీలు. అందుకనేసి అక్కడ తాగడం జరిగింది. బయట నుంచి మన దగ్గర బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టేసి అయితే తీసుకొని రావచ్చు, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. అంతగా ఎవరైతే ఏమనరు. పర్లేదండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. మనం ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం కూడా కరెక్ట్గా తెలియదు. లాస్ట్కి వెళ్ళేసరికి కూడా మనం ఇంకా వెళ్ళిపోయామన్న ఇదే ఉంటుంది. అలా తిరిగి 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 లోపలికి అయితే వెళ్తాం. ఎలాగ వెళ్ళినా అలసిపోయి కూర్చుంటారని చెప్పేసి అదొక మంచి పని అయితే చేశారు. ఒక 4 టేబుల్స్ అయితే పెట్టారు, చాలా బాగుంది. అదేవిధంగా స్పీడ్ బోటులో కూడా లోన్ అయితే ఉంది అవైలబుల్గా. లోన్ మనం టికెట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు, కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ అయితే మేము రోబోటిక్ 3దండి, లాస్ట్ ఇదే ఫైనల్. రోబోటిక్ జురాసిక్ పార్క్ అయితే వచ్చాం. పర్లేదండి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఓల్డ్ అయిపోయి అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఇవ్వలేకపోతున్నాయి. చూడొచ్చు ఇక్కడ మీరు.
ఇది ఒకటి చాలా బాగుందండి. కింగ్ కాంగ్ పర్లేదు, కొంచెం అంటే అంతా సెన్సార్లు పెట్టారు. మనం వస్తే అవి చేసిన పని చేసేసి సైలెంట్ అయిపోతున్నాయి. ఎక్కడ కూడా ఎవరైతే లేరు. ఇది కూడా చూడొచ్చు, బాగుంది. ఇది చూసారా, నాకు ఎందుకే బతుకు అన్నట్టుగా ఇక్కడ ఉన్నది నేల కట్టేశారు. ఏదో దీనికైతే పూర్తిగా ఓపిక కూడా లేదండి, మొత్తం ఆయన ఇరిగిపోయి. చూసారు కదా, మొత్తం అంతా ప్యాచ్ వర్క్లే మొత్తం. లోన్ అయితే ఫోటోలు తీసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే ఉందండి, చాలా బాగుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ సారి చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇక ముందు ముందు చాలా ఇంకా వస్తుంటాయి. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి విగ్రహాన్ని అన్ని పాడైపోయిన ఐటమ్స్తో చాలా బాగా చేశారండి.